ఏం పేరండి? బుచ్చిరాజు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తూ వెల్డింగ్ వర్క్ చేస్తాం. వ్యవసాయం చేస్తూ ఎన్ని ఎకరాలు ఉంటుంది? 10 ఎకరాలు ఉన్నది. 10 ఎకరాలు ఉంది. ఇలా రైతు బంధుకి పడ్డదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది? రైతు బంధు పడలే. రైతు బంధు ఇంకా పడలేదు. అంటే నాకు ఎక్కువ ఉన్నది కాబట్టి లేట్ అవుతుందేమో అని గతంలో పడిండాను? గతంలో పడింది. ఎట్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కదా వచ్చింది, మొదలు పెట్టింది. కానీ అయినా కూడా హామీలు అమలైతే అనే నమ్మకం లేదు ప్రజలలో. ఎందుకు? ఇన్ని హామీలు కావాలంటే మనకు ఇన్కమ్ జనరేట్ కావాలి కదా. ఇన్కమ్ జనరేట్ అయ్యే సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. ఆల్రెడీ అమలు చేస్తున్నాం. 5 పథకాలు అయిపోయినాయి. 5 పథకాలు కాలే, 2 పథకాలు కూడా కాలేదు. 2 పథకాలు కూడా ఓన్లీ ఉచిత విద్యుత్ గృహ అవసరాలకి, రెండోది ఫ్రీ బస్సు. దానివల్ల ఉపయోగాలు అయితే ఏం లేవు కదా. ఇన్కమ్ జనరేట్ కాదు కదా. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం లేదంటారా? ఏం ఉపయోగం? దానివల్ల రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్ ఏంటిది? భావితరాలకు ఏమైనా పనికి వస్తుంది? అది మహిళలు సంపాదన పెరుగుతుందంట. దానివల్ల సంపాదన ఏం పెరిగేది ఏం లేదు. మహిళ ఓట్లు దండుకోవడం కోసం, ఏదో ప్రజలను మభ్యపెట్టడం కోసం తప్ప దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు 500 సిలిండరు, ఈ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి రాలే. తులం బంగారం స్టార్ట్ చేసి తులం బంగారం రాదు. అది సాధ్యం కాదు. గతంలో కేసీఆర్ ఎట్లయితే చెప్పిండో ఇది ఇస్తా అది ఇస్తా, దళితుల్ని ముఖ్యమంత్రి, దళితులు 3 ఎకరాలని ఇవని హామీలు అమలైనా కాలే. ఇవి కూడా సాధ్యం కాదు. సాధ్యం కాదు. మరి ఎట్లా నమ్మారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే? ప్రజలు అనేటోళ్ళు ఎప్పుడు ఆశలనే ఉన్నారు. ఓటర్లు అనేటోళ్ళు ఎప్పుడు ఆశలనే ఉన్నారు. డబ్బులకు ప్రలోభాలకు లోనై మార్పు కావాలని ఒకటి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది. మార్పు కావాలనుకున్నారు. వచ్చిన మార్పు ఎట్లా? మార్పు ప్రజలు కోరుకున్నారు. ఆ మార్పును వాళ్ళు ఇయ్యాలి కదా, ప్రభుత్వ బాధ్యత. కానీ వాళ్ళు ఇయ్యలేకపోతారు. రైతుల పరిస్థితి ఏందని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో? రైతుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎట్టున్నదో ఇప్పుడు కూడా అట్లే ఉన్నది. మెరుగు కాలే. బోనస్ ఇస్తా అన్నాడు, అది వానకాలం అంటే మళ్ళీ వేసంగి అని చెప్పిండు. అది వస్తుందా రాదా తెలియదు. సాధ్యమవుతుందా కాదా? గత ప్రభుత్వాలను చూసినాం. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ అనే దాన్ని అది చేసే వరకు, ఎందుకంటే అప్పుడు 9 తారీఖు డిసెంబర్ 9 అనే చెప్పిండు. మళ్ళీ ఒక వాయిదా పడ్డది. మళ్ళీ వాయిదా పడ్డదని ఎందుకు అనుకుంటాం? మళ్ళీ వాయిదా. దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నా. దేవుళ్ళ మీద ఒట్లేస్తారు. రాజకీయ నాయకులు దేని మీద ఒట్లేస్తారు. కన్న తల్లి మీద కూడా ఒట్లేస్తారు. రాజకీయానికి అది మామూలు అంత. అట్లా వేసుడు కరెక్టేనంటావా? మరి కరెక్ట్ కాదు. ఇప్పుడు అమలు చేసేటోనికి కొట్ల అవసరమా? అమలు చేసేటోనికి కొట్ల అవసరం లేదు కదా. ఒట్లు పెట్టుకోకుండా కూడా చేయొచ్చు కదా, అమలు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మరి ఎంపీ ఎలక్షన్లో? ఇంతకుముందు నువ్వు ఒక మాట, వరంగల్ ఎంపీ స్థానాలకు వచ్చేసరికి త్రిముఖపూర్ ఉంటుంది. అవును. ఇప్పుడు మీకు ఇక్కడ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో పోయిందిగా. ఆయన పోయిండు కాబట్టి ఆయనకున్న ఇమేజ్ తగ్గుతుంది. ఆయనకున్న ఇమేజ్ తగ్గుతుంది. ఆల్రెడీ. ఎందుకు పోయిందంటావు మరి కాంగ్రెస్ పార్టీ? స్వార్థం. రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ బిడ్డ భవిష్యత్తు కోసం ఆయన పార్టీ మారిండు. ప్రజలకు ఏదో సేవ చేద్దామని కాదు ఆయన ఉద్దేశం. వాళ్ళ బిడ్డకి భవిష్యత్తు చూపెట్టాలి, రాజకీయ భవిష్యత్తు చూపెట్టాలనే కోసమే వెళ్ళిండు. కేవలం బిడ్డ కోసమే. ప్రజలకు ఆయన చేసేది అంటే గతంలో ఆయనే కదా 10 సంవత్సరాలు అయితే ఉన్నాడు కదా. కేసీఆర్ దాంట్లోనే ఉన్నాడు కదా. ఆయన క్యాబినెట్ మినిస్టర్గా కూడా ఉన్నాడు కదా. అప్పుడు ఆయన అభివృద్ధి ఇప్పుడు ఎట్లా అవుతాడు? నమ్మకం పోయిందంట. పోయింది. నమ్మకం పోయింది. పూర్తి స్థాయిలో పోయింది. ఆయన ఎప్పుడైతే పార్టీ మారి అభివృద్ధి కోసం, కార్యకర్తల కోసం అని అన్నాడో అప్పుడే ఆయన. కానీ 100 రోజుల్లో 6 పథకాలు అమలు విషయాలు ఎట్లా? లేదు, కాలేదు కదా. 6 పథకాలు కాలేదు కదా ఎక్కడైనా. ఓకే, చాలా ఉన్నాయి. రైతు భరోసా అన్నాడు. రైతు భరోసాను మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. పాత పద్ధతిని అన్నాడు. అది కూడా ఎన్ని ఎకరాలకు కరెక్ట్గా క్లారిటీ ఇవ్వాలి. ఎంతవరకు నేను సీలింగ్ చేస్తా, 5 ఎకరాల వరకు, 7 ఎకరాల, 10 ఎకరాల అనేది చెప్పలే ఆయన. ఈసారి అందరికి వేస్తూ ఉన్నాడు. అందరికి కాదు, కొందరికి కూడా వాళ్ళే. ఎవరికి అంటే చాలా తక్కువ మందికి. 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, అందులో కూడా 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి వాళ్ళే. తప్ప 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పడ్డాయి. అంటే అన్బ్యాలెన్సింగ్ లో పడ్డాయి అవి. కరెక్ట్గా 5 ఎకరాల వరకు వాళ్ళే, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి అని వాళ్ళే. 3 ఎకరాలలో కొందరు పడ్డాయి, 5 ఎకరాలలో కూడా కొందరు పడ్డాయి. కొందరికి 3 ఎకరాలలో కూడా పడలే. పూర్తి స్థాయిలో పడలేదంటారు. పూర్తి స్థాయిలో పడలే. అంటే ఎటు అర్థం కాకుండా ఉంది కాంగ్రెస్. అర్థం కాని పరిస్థితులు ఉన్నది.